హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది వెడ్నెస్డే రోజు ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ అయితే డైరెక్ట్గా ఇచ్చి వీడియో తీసినా కానీ అది పిల్లలు బయట టీవీ సౌండ్ పెట్టడం వల్ల అది కొంచెం మ్యూజిక్ అనేది వినపడుతుంది అనమాట అది ఆడియోలో. అందుకని అలా పెడితే కూడా కాపీరైట్ వచ్చేస్తుంది అని చెప్పేసి అది మళ్ళీ మ్యూట్ చేసేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ నేను వీడియో తీసే టైంకి 7:40 ఏం అవుతుంది. ఇప్పుడు షాద్నగర్ అయితే వెళ్తున్నాం అనమాట. అంతకు ముందు వీడియోలో చెప్పినా కదా ఆల్రెడీ ఇక్కడ బర్త్డే ఉంది ఒకటి వెళ్ళాలని చెప్పి ఆ బర్త్డేకి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. శారీ ఏం మార్చలేదు, ఇలాగే ఓన్లీ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా రెడీ అయినామన్నమాట. మా ఆయనేమో షాప్ దగ్గరికి వెళ్ళిండు. షాప్ క్లోజ్ చేసుకొని వస్తాను మీరు రెడీ అయ్యి ఉండమని చెప్పి వెళ్ళాడనమాట. మేము రెడీ అయ్యి ఉన్నాము, ఇంకా ఆయన అయితే రాలేదు. ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాము. ఒక 8:30కి అలా షాప్ క్లోజ్ చేసుకుని వెళ్తే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. డాక్టర్ కూడా 8:30కి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమో నేను ఆల్రెడీ నిన్న మీషోలో తీసుకున్న ఐటమ్స్ కొన్ని లైవ్ చేసి పెట్టాను కదా, ఇంకా కొన్ని చూపిస్తాను చెప్పాను కదా, అవన్నీ పక్కకు తీసి పెట్టినా అనమాట. నిన్నైతే వీలుగా లేదు. ఒక గంట సేపన్నా మనకు టైం ఉంటేనేమో ఒక 1 అవర్ లైవ్ చేయొచ్చు. కానీ ఇంకా గంట సేపట్లో కూడా మాటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారనమాట. మనం నార్మల్ వీడియో అయితేనేమో అక్కడి వరకు స్టాప్ చేసేసి మళ్ళీ రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి లైవ్ స్టాప్ చేసినామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ రికార్డ్ చేయాలి. అలా ఎందుకని చెప్పేసి ఇంకా నేను నిన్నైతే వీలు అవ్వలేదన్నమాట. ఇంకా పిల్లలు అయితే బయట టీవీ చూస్తున్నారు. టీవీ అయితే కూడా కొంచెం కూడా కనిపించొద్దు, అందుకనే మళ్ళీ స్పీడ్గా వచ్చేసాను అనమాట. ఇక్కడ బయట అయితే కూర్చున్నా. విజ్ కూడా రెడీ అయిపోయింది. నార్మల్గా ఇట్లా 9 o'clock అలా వెళ్ళేసి రావాలి. మా బాబాయ్కి కూడా షాప్ ఉంటుంది అనమాట. షాప్ క్లోజ్ చేసుకొని వచ్చే వరకు 10 అవుతుంది. బాబాయ్ వచ్చిన తర్వాతనే కేక్ కట్ చేస్తారనమాట. అందుకని ఇంకా ఈయన కొంచెం లేట్గానే వెళ్దాం అని చెప్పి ఇంకా షాప్ దగ్గరే ఉన్నాడు. డాక్టర్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా టైం ఏమో 8:34 8:35 అవుతుండే. ఇప్పుడు 8:34 అయితే అవుతుంది. 9th నిన్ననే కదా 9th. ఇంకా ఈయనైతే ఇంకా ఫైనల్గా వచ్చేసిండు. షాప్ క్లోజ్ చేసుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఈ కార్లో కాదు, ఈవీ కార్లో అయితే వెళ్తున్నాము. ఎటుకన్నా మామూలుగా బయట వేరే ఇంపార్టెంట్ వర్క్స్ అట్లా ఉన్నప్పుడేమో ఆ కార్లో వెళ్తాడు. నార్మల్గా మనం లోకల్లో తిరగడానికి చిన్న చిన్న పనులకి ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా షాపింగ్స్కి అలా వెళ్ళినప్పుడు ఈ చిన్న కార్లో వెళ్తామన్నమాట. ఆల్రెడీ 7:30కి అలానే మా అత్త మా పిన్ని ఫోన్ చేసిందనమాట, ఇంకా రాలేదని చెప్పేసి. అప్పుడు మా ఆయనకు అడిగితేనే ఇట్లా అన్నాడనమాట, బాబాయ్ షాప్ క్లోజ్ చేసుకుని వచ్చే వరకు లేట్ అవుతుంది, కేక్ కటింగ్ కూడా లేట్ అవుతుంది, అందుకని ఇక్కడ మన షాప్ ఎందుకు క్లోజ్ చేసుకుని వెళ్ళాలి, కొంచెం సేపు ఆగి వెళ్దామని చెప్పేసి అన్నాడు. అక్కడ మా రాబిన్ చూడండి, మేము బయటికి వెళ్తున్నామని చెప్పేసి అటు ఇటు రన్నింగ్ చేస్తూనే ఉంది, అరుస్తుందన్నమాట మేము వెళ్తున్నామని చెప్పి. ఇంకా డైలీ లైవ్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మనకు వాచ్ టైం ఇంకా కొంచెం 800 hours అయితే కావాలి. 800 hours కావాలంటే కొంచెం లైవ్స్ పెడితేనేమో కొంచెం ఎక్కువ వాచ్ టైం వస్తుందంట. అందుకని ఇంకా నిన్ననే వేరే వీడియోలో చూసి తెలుసుకున్నాను అనమాట. అందుకని ఇంకా లైవ్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నా. అందుకని ఫస్ట్ ఒక రోజు పెట్టినా అనమాట. 300 members అయితే చూసారు లైవ్లో. ఆ చాటింగ్ చూద్దాం అనుకుంటే నాకు అంత తెలియదు అనమాట. ఫస్ట్ టైం కదా లైవ్ చేయడం తెలియదు అనమాట. ఇక్కడైతే మేము బయలుదేరిన తర్వాత వాడికి బర్త్డే చిన్నపిల్ల అంది కదా, ఏం గిఫ్ట్ తీసుకోవాలని చెప్పేసి తెలీదు. అంటే మనకి పుట్టిన ఒక 1 year అప్పుడు చెప్పిండు అనమాట, ఒకటి బండి తీసుకొస్తా అని చెప్పేసి. అప్పటి నుంచి వీలు అవ్వలేదు ఎప్పుడు. అందుకని ఇక్కడ నేషనల్ మార్ట్లో కొత్తగా తీసుకొచ్చి పెట్టారు. ఇంతకుముందు లేకపోతుండే, ఈయన ఎప్పుడో చూసినట్టున్నాడు, అందుకే డైరెక్ట్గా ఇక్కడనే తీసుకొచ్చాను. పైన బోర్డు కూడా పెట్టిండు అనమాట, మరి చిన్నపిల్లల ఐటమ్స్ అనేమో పెట్టినట్టున్నారు. బండి అయితే తీసుకుందామని ఇక్కడికైతే వచ్చినాము. అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ లోపలికి వచ్చామంటే మళ్ళీ బయటికి వెళ్ళలేము. మా పిల్లలు కూడా చూడండి, ఇక్కడ అన్ని చిన్నపిల్లలవి కార్లు అవి ఉన్నాయి కదా, వాడు ఆల్రెడీ ఎక్కేసి తిరుగుతున్నాడు చూడండి. ఆ చిన్నపిల్లల బండి వాడైతే ఎక్కిండు. అయినా చాలా స్ట్రాంగ్గానే ఉంటాయి. కానీ ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ మనకి ఏ వస్తువు కావాలన్నా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు ముందు దీపావళి ఉంది కదా, దీపావళికి కావాల్సిన దీపాలు, ఎలక్ట్రిక్ దీపాలు, అన్ని లైట్స్ అన్నీ పెట్టారనమాట. రాక కూడా చాలా రోజులు అవుతుంది, దాదాపు ఒక 20-25 days అవుతుంది. ఇక్కడ 1 monthకి వచ్చింది ఇక్కడ నేషనల్ మార్ట్కి రాక. ఇక్కడ చూడండి బంతిపూలు, ప్లాస్టిక్ బంతిపూలు కూడా పెట్టేసారు. మా పెద్దోడికేమో ఇక్కడ కారు కావాలంట, వాడు 7th class చదువుతున్నాడు. ఇప్పుడు కారు కావాలని చెప్పేసి ఏమంటారు సైలెంట్గా ఉన్నాడు అనమాట. కావాలంటే ఈయన వద్దన్నాడు, చిన్నపిల్లని అని చెప్పేసి. అందుకని కొంచెం సైలెంట్గా ఉన్నాడు. ఈ కార్ అయితే తీసుకున్నాము, గ్రీన్ కలర్ అనమాట.
బండి, వారి దగ్గర కూడా లేదంట ఇది. ఇంకా తీసుకొని ప్యాక్ చేయిస్తున్నాం అనమాట. వెళ్ళేసి కార్ ఇచ్చేసి బర్త్డే అయిపోయిన తర్వాత దాదాపు బర్త్డే అయిపోయే వరకు 11-11:30 అవుతుంది మేము ఇంటికి వచ్చే వరకు కూడా. ఎందుకంటే మా బాబాయ్ వచ్చేది 10 o'clock వస్తాడు. వచ్చిన తర్వాత కేక్ కటింగ్ తర్వాత తినడం రావడం అనేసరికి లేట్ అవుతుంది. ఇక్కడ ఇంటికి అయితే వస్తున్నాం చూడండి, బండి తీసుకొని వస్తున్నాము. వాడు మా ఆయన చూసిన వెంటనే తాత తాత అంటాడు, అలాగే దత్తు అని పిలుస్తాడు అనమాట, పేరు పెట్టి పిలుస్తాడు. ఎన్నిసార్లు వాళ్ళ మమ్మీ మా పిన్ని ఒక్కసారి అన్నదనమాట, తమ్ముడు కావాలి కదా దత్తు అని ఒక్కసారి అంటే ఇంకా అదే బిగ్గర పట్టుకేసుకున్నాడు వాడు ఆ పేరునే. ఇక సాంగ్స్ పెట్టుకొని బొంబాయికి రాను అనే సాంగ్ వాడికి ఫేవరెట్ అనమాట. వాడు ఆ సాంగ్ టీవీలో పెడితే అది డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడ మా అత్త మా మామ కూర్చున్నారు చూడండి. మొన్న చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బర్త్డే ఉందని చెప్పేసి, మా ఈ కన్నయ్య బర్త్డేనమాట. వీడి బర్త్డే ఉన్నందుకే మా అత్త అయితే ఇక్కడికి వచ్చింది. ఈరోజు బర్త్డే అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అనమాట, ఒక 2 days తర్వాత. ఇంకా మా ఝాన్సీ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇంకా తినేసారు అనమాట. వాళ్ళు ఊర్లలో కొంచెం తొందరగా తింటారు కదా, అదే టైం అలవాటు కదా, అందుకని ఇంకా తొందరగా అయితే తినేసారు. తిన్న తర్వాత ఇంకా మా బాబాయ్ వచ్చినాక ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసారు. ఇక్కడ సైడ్కు డెకరేషన్ అయితే చేసారు అనమాట. బ్యాక్ సైడ్ అవి గుర్తుపట్టిరా, మొన్న గణేష్ నిమజ్జనం అప్పుడు మేము తలకు క్యాప్స్ పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ అనమాట అది. మా పిన్నిది, అలాగే మా అఖిలకు కూడా కట్టిరు కదా ఆ రోజు, అవి ఇక్కడికే తీసుకొచ్చారు. ఈ డెకరేషన్కి ఇక్కడ యూజ్ అయినాయి అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే వాటినే కట్టారు. అవి కట్టి ఇంకా పైన డెకరేషన్ అయితే చేశారనమాట. వాడైతే కేక్ కటింగ్ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లలో చూసినట్టున్నాడు. ఎప్పటి నుంచో మాటికి కట్ చేయడానికి వెళ్తున్నాడు. చిన్నపిల్లలు కొంతమంది అస్సలు ఏడుస్తుంటారు కదా, వాడు అలా ఏం లేదనమాట, ప్రిపేర్గా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు కట్ చేద్దామని చూడండి ఎలా కట్ చేస్తారని చెప్పేసి వాడి చేతులు అయితే పట్టుకున్నారు. వాడు ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అనుకుని ఉన్నాడనమాట. అసలు ఏం సతాయించలేదు. 10:30కి అలా స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు ఈయన ఎప్పుడు స్పార్క్ వెలిగించినా సరే ఫస్ట్ ఈయననే భయపడుతుంటాడు అందరికన్నా ముందు. అది సడన్గా వచ్చేస్తుంది కదా, అందుకని ఇంకా ఎవరైనా ఖచ్చితంగా భయపడతారు. చూడండి వాడు ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడో. వాడికి ముందుగానే అన్ని యూట్యూబ్స్ రీల్స్లలో, ఫోన్లలో, టీవీలలో చూసి వాడికి అన్నీ అర్థమైపోయింది అనమాట. బర్త్డే కేక్ ఎలా కట్ చేయాలి అని చెప్పేసి అన్నీ తెలిసిపోయింది. అది వచ్చేసి సెకండ్ బర్త్డే అనమాట. ఇది ఫస్ట్ బర్త్డే కొంచెం గ్రాండ్గా చేసిర్రు, ఇది వచ్చేసి సెకండ్ బర్త్డే. వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అందరూ కేక్ పెట్టిన తర్వాత ఇక్కడ మా పిన్ని మా బాబాయ్ అయితే వెళ్ళారు. వాళ్ళ తర్వాత అలా మా అఖిల అనమాట, అంటే చిన్న బాబుకి పిన్ని అఖిల ఇచ్చిన తర్వాత ఇంకా లాస్ట్లో మేమైతే వెళ్ళామన్నమాట. చూడండి వాళ్ళ పిన్ని ఏదో గిఫ్ట్ ఇస్తుంది, అది తెలీదు ఏందో అనేది, ఒక డ్రెస్ ఇంకేదో ఉంది. చూడండి వాడు గిఫ్ట్ కూడా ఎట్లా పట్టుకుంటున్నాడు. మొత్తము ఒరిజినల్ వీడియో ఆడియో పెట్టవచ్చు, కానీ ఆ టీవీ ఆన్ చేశారు అనమాట. వాడి కోసమే టీవీలో సాంగ్స్ పెడుతూ ఇట్లా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. టీవీ ఉంటేనే పిల్లలు, ఇప్పటి పిల్లలు అయితే అలాగే అనమాట. తినాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ టీవీయే కావాలి. అక్కడ చూడండి ఆ బండి వాడికి బాగా నచ్చిందనమాట. అసలు అక్కడ చూడట్లేదు, ఎంతమంది ఎన్ని గిఫ్ట్స్ తెచ్చినా సరే ఫస్ట్ ఇంకా వాడు ఆ బండిని అయితే వదలట్లేదు. మేము 11:30కి అలా వచ్చినాం అక్కడికి వచ్చే వరకు కూడా ఆ బండి మీద ఎక్కి అక్కడ కూర్చొని తిరుగుతున్నాడు అనమాట. ఇంకా బండి ఇచ్చినమ్మడి ఇంకా వాడు కూడా కిందికి దిగేస్తున్నాడు, పైన కూర్చోకుండా జరిగి చూడండి అక్కడ కిందికి దిగడానికే ట్రై చేస్తున్నాడు. ఆ బండి మీద ఎక్కి తిరుగుతాడంట చూడండి. లాస్ట్కు ఎక్కిచ్చి తిప్పే వరకు కూడా అసలు వినట్లేదు. వాడికి నచ్చిందనమాట బాగా. ఫస్ట్ ఎవరు తెచ్చారంటే తాత అని చెప్తున్నాడు. ఇలా వాళ్ళ మామ తెచ్చింది చూడండి. ఈ గిఫ్ట్ వచ్చేసి అక్కడ ఆల్ఫాబెటిక్స్ ఉంటాయి, దానిపైన ప్రెస్ చేస్తే AB యాపిల్ అని అన్ని నేమ్స్ చెప్తున్నాయి. కానీ అయినా సరే వాడికి ఆ బండి అయితే మాత్రం వదట్లేదు. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.